ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అంటే మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాదం వంటి దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ముందు గడప దర్శన టికెట్. మామూలుగా మనందరం కూడా ఎప్పుడు కొండపైకి వెళ్ళినా జయ విజయ వరకే దర్శనం చేసుకుంటాం, అక్కడి నుంచి స్వామివారిని చూస్తాం. కానీ ఈ లక్కీ డిప్ సేవల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మరొక 2 గడపలు ముందుకు వెళ్ళి స్వామివారిని చూస్తారు. ఇంతటి అద్భుతమైన అవకాశము ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఇవి ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అన్నది నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో తీసా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తా. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి దయచేసి అది చూసి మీరు బుక్ చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా డైరెక్ట్గా కొండపైనే ఆగస్టు నెలకు సంబంధించి కళ్యాణం, ముంజల్ సేవ, ఆర్త బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతి తిరుమల అకామిడేషన్ విడుదలవుతుంది. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. అలాగే నేను చెప్తూనే ఉన్నాను, ఈ నెల మే 17 నుంచి 19వ తారీఖు వరకు కూడా కొండపైన పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో స్వామివారికి సంబంధించి 2 ఆర్జిత సేవలు అయితే రద్దు చేశారు. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి, టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎంత చక్కగా పరిణయోత్సవాలు మొదలైనాయి. వాటికి సంబంధించిన పిక్చర్స్ కూడా టీటీడీ వారు మనందరికీ కొండపైనకి సంబంధించినవి చూపిస్తున్నారండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే టీటీడీ న్యూస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిక్చర్స్ అన్నీ చూడండి, లేదా మన టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశా, అక్కడైనా మీరు చూడండి. అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఈ నెల మీ అందరికీ కూడా గొప్ప శుభవార్త అండి. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెల దర్శనం టికెట్లు మీకు విడుదలవుతున్నాయి. ఎవరైతే గనక స్వామివారికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ జూన్ నెలకి పొందలేకపోయారో వారందరూ కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. దయచేసి మీరు ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. జూన్ నెలలో దర్శన టికెట్లు లభించలేదు అని చెప్పి మీరు ఏమాత్రము ఆందోళన చెందొద్దు. దయచేసి ఈ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోగలరు. సో భక్తులు అడిగిన కొంతమంది ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నానండి. ఒక 2 ప్రశ్నలకు చెప్తా. చంద్రశేఖర్ గారు అడిగారు, మేడం ఫ్రీ టోకెన్స్ కొండ మెట్ల పైన లేదా మార్గం మధ్యలో ఇవ్వరా అని అడిగారు. సో ఫ్రీ దర్శనం టికెట్లు అనేవి 2 రకాలండి. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు, ఇవి కూడా ఫ్రీ దర్శన టికెట్లే, డబ్బులు తీసుకోరు. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అయితే మీకు ఇస్తారు. ఇక మీరు అడుగుతున్నది మెట్ల మార్గం దర్శనం టికెట్లు కాబట్టి అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వారికైతే మీకు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అదే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వారికి అయితే నడక మార్గం మధ్యలో ఇస్తారండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే చంద్రశేఖర్ గారు అడిగారు, మేడం అలిపిరి దగ్గర రూమ్స్ ఏమైనా దొరుకుతాయా? మేము ఇంకొక 1 అవర్లో రీచ్ అవుతున్నాం. అక్కడేం దొరకవండి, దయచేసి మీరు తెలుసుకోవాలి. కేవలం కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే మీకు దొరుకుతాయి. అలాగే శివ వెట్టి గారు అడిగారు, 21st నడక దారిన మాకు దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉంటాయా? ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ ఎక్స్ప్లెనేషన్ సూపర్, థ్యాంక్ యూ అండి. దొరుకుతాయండి. నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తులకి కూడా ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో అయితే మీకు దర్శనం టోకెన్లు ఇస్తారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా దర్శనం టోకెన్లు దొరుకుతాయి. అలాగే ఇవి చాలామంది అడుగుతున్న కామన్ క్వశ్చన్స్ అండి భక్తులు. అయితే నేను మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడేవి చెప్తాను చూడండి.
ఇక్కడ చాలామందికి మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు, అలాగే సంవత్సరం లోపల పిల్లలు ఉంటారు. ఈ స్క్రీన్ పైన చూసారా, నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చక్కగా మీ ఇంట్లో కనుక సంవత్సరం లోపల పిల్లలు ఉన్నారే అనుకోండి, చక్కగా పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని ఫాదరు మదరు డే మొత్తంలో ఏ టైం అయినా పర్వాలేదు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీకు సుపథం నుంచి స్వామివారి ఫ్రీ దర్శనం మీకు చేపిస్తారు. అలాగే చాలామంది నన్ను ఎన్ఆర్ఐ దర్శనం గురించి అడుగుతున్నారండి. ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే కనుక ఇండియన్స్గా అయ్యి ఉండి ఇతర దేశాల్లో ఉద్యోగరీత్యా కావచ్చు, ఇతర వేరే ఏ కారణాలైనా కానీ వాళ్ళు ఎన్ఆర్ఐలుగా పిలువబడతారో, వారు ఎప్పుడైతే కనుక ఇండియాకి వస్తారో, ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపల మీరు కొండపైన డైరెక్ట్గా వెళ్ళినట్లయితే ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శన టికెట్ మీకు స్పాట్లో ఇస్తారు, అప్పటికప్పుడు ఇస్తారు. అయితే కండిషన్ ఏంటంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఆర్ఐలని ప్రూవ్ చేసుకోవాలి. దానికోసము మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, మీరు పాస్పోర్ట్లో స్టాంప్ వేయించుకుంటారు కదా ఇండియాకు రాగానే, అలాగే అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అవన్నీ కూడా స్టాంపింగ్లు అన్నీ చూపిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకి అంటే ప్రతి ఒక్కరికి కూడా పాస్పోర్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఉంటే మీ అందరికీ కూడా డైరెక్ట్గా కొండపైన 300 రూపాయల దర్శన టికెట్ లభిస్తుంది. సో చాలామందికి ఈ విషయం తెలియదండి. సో ఈ విషయం తెలుసుకోండి. అనవసరంగా దళారులని మధ్యవర్తులను నమ్మి 10,000 20,000 దర్శన టికెట్ల కోసం ఇస్తూ ఉంటారు. సో ఈ విషయం మీరందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో అలాగే చాలామంది భక్తులు నన్ను నడక మార్గం టైమింగ్స్ అడుగుతారండి. నేను మరలా చెప్తున్నానండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జూలై నెలాఖరు వరకు కూడా శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం విధానం మినహాయించి, అది కాకుండా అన్ని రకాల విధానాల ద్వారా దర్శనము అలాగే రూములు బుకింగ్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. కేవలము మీకు ఈ జూన్ జూలైలో దర్శన టికెట్ కావాలి అనుకుంటే టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ పొందవచ్చు. లేదు అంటే హోమం విధానం ద్వారా హోమం టికెట్లు పొంది దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే దివ్యదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి. ఈ రెండింటి ద్వారా మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే నడక మార్గం టైమింగ్స్ వచ్చి అలిపిరి నడక మార్గం అయితే తెల్లవారుజామున 3-4 ప్రాంతాల్లో స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే శ్రీవారి నడక మార్గం అయితే మీ అందరికీ కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. దయచేసి భక్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే ఈ 2 నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పంపిస్తారు. అలాగే 12 సంవత్సరాల లోపల పిల్లలు మీకు ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు. నేను మరలా చెప్తున్నా, 12 సంవత్సరాల లోపల పిల్లలు మీ ఇంట్లో ఉంటే దర్శనం టికెట్ అవసరం లేకుండానే తల్లిదండ్రులతో మీరు వెళ్ళవచ్చు. అయితే ఎటువంటి దర్శన టికెట్ అవసరం లేదు వాళ్ళకి. నేను మరలా చెప్తున్నా, ఏ రకమైన సర్వదర్శనమైన ఏ టికెట్ కూడా అవసరం లే. కాకపోతే వారి యొక్క ఆధార్ కార్డు ఉంటే మంచిది. వాళ్ళు 12 సంవత్సరాలని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి డౌట్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ నాకు తెలిసి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరితో పంచుకున్నా. మీకు ఇంకా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.